పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మండలి చైర్మన్ పదవిని కూడా లాగేసుకున్నారని గుర్తు చేశారు. ఇక కేటీఆర్ ముందు క్షమాపణలు చెప్పి మాట్లాడాలన్నారు. తలసాని సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇయ్యలేదా అని ప్రశ్నించారు. మీరు తీసుకుంటే అభివృద్ధి కోసం, తాము తీసుకుంటే ప్రజాస్వామ్యంపై దాడి అంటారా అని మండిపడ్డారు సీతక్క. స్పీకర్ తనకుండే పరిమితులు అధికారాలు అవన్నీ ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నారు. అది స్పీకర్గా కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటిది కానీ అసెంబ్లీ రూల్స్ కానీ ఇవన్నిటిని పరిగణలోకే తీసుకొని ఉన్నారు. కాబట్టి అంటే వీళ్ళకి నచ్చిన తీర్పు రాకుంటే వ్యతిరేకం. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు 2014లో మీరు ఇంతమంది ఎమ్మెల్యేలను, టీడీపీ వాళ్ళను, కాంగ్రెస్ ఎమ్మెల్సీలను, కాంగ్రెస్ ఎమ్మెల్సీ చైర్ను కూడా లాగేసుకున్నారు తెలంగాణ ఇచ్చిన వెంటనే. ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పి నువ్వు ఇది మాట్లాడితే నిజంగా నిన్ను ప్రజలు ఏదన్నా ఓకే బెటర్ అని అనుకుంటారేమో. కానీ బంగాళాఖాతంలో మిమ్మల్ని కలిపేసిర్రు. మేము ఎవరిని ఎక్కడా తీసుకొని వాళ్ళ మీద ఆజమాయిషి చెలాయించట్లేదు. ఈరోజు మీరే అన్నారు కదా, అభివృద్ధి కోసమే వస్తున్నారు. అభివృద్ధి అంటే నీ గవర్నమెంట్ ఉంటేనేమో అభివృద్ధి కోసం, ఇతర గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇతర పార్టీలలో పోతేనేమో అది ఏది రాజ్యాంగం కూల్చేయడము లేకుంటే సిగ్గు చేయడం, అది ఏదేదో మాట్లాడుతుంటారు. మాట్లాడే ముందు ఫస్ట్ నువ్వేం చేసినావు 10 సంవత్సరాలు ఇతర పార్టీల పట్ల అనేది ఒక్క సర్పంచ్ను కూడా ఉండనియలేదు వీళ్ళు. సర్పంచ్ను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను ఒక వేటాడి తీసుకున్న చరిత్ర మీకు మాట్లాడే అర్హత ఉందా ఈ ఫిరాయింపుల మీద నేను అడుగుతున్నా. ఇవాళ ఏ కండువ కప్పుకుంటారు, ఏ పార్టీలు ఉన్నారు, ఏ గెలిచిరు అనేది వాళ్ళ ఇష్టము. అది రాజ్యాంగ పరంగా యాజ్ పర్ రూల్ ప్రకారంగా కోర్టులో ఉంది, స్పీకర్ దగ్గర ఉంది, అది జరుగుతుంటుంది. కాబట్టి నేను అనేది ఫస్ట్ కోర్టుకు పోవడము, అసలు నువ్వేదో నీతివంతుని లెక్క కోర్టుకి ఎట్లా పోయినావని నేను అడుగుతున్నాను. 10 ఏళ్ళు మొత్తం నేను చెప్తున్నా కదా, వార్డు మెంబర్ని కూడా వదలలేదు. వాళ్ళు గెలిచినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి లాగేసుకున్నారు. ఫస్ట్ కొత్త చరిత్ర అని చెప్పి ఇతర పార్టీలను మూసేసి పార్టీలు విలీనం అని చెప్పారు. డైరెక్ట్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ను కనుగప్పుడు ఆల్సం తీసుకుపోయి మంత్రిగా మరి సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు పోయి ఎంత ఘోరం అంటే, ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళు పోయి మళ్ళీ గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర లేదా అసెంబ్లీలో పోడియం దగ్గర వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటారు. ఇది ఇంతకంటే నీతిమాలిన చర్య ఇంకొకటి లేదు.